ఇప్పటివరకు నేను పోర్ట్రే చేసిన క్యారెక్టర్స్ అన్నీ ఒకటి ఇది చాలా డిఫరెంట్. ఇక్కడ నుంచి నా కెరియర్ని చూసే స్పాన్ మారిద్ది అండ్ విజన్ కూడా మారిద్ది. అంటే పుష్ప అనే క్యారెక్టర్ ఏం స్ట్రగుల్ అయింది, అలా స్ట్రగుల్స్ ఎలా ఉన్నాయి, సరే అదే పెద్ద మనిషి తప్పు చేస్తే అనేదే కాన్సెప్ట్. మరి ఆ పెద్ద మనిషిని ఎవరు బహిష్కరిస్తారు? ఆయన ఇంకా హార్డ్ వర్క్ ఇంకా పెరిగిందేమో అనుకోవాలండి, డెడికేషన్ అది ఇంకా నెక్స్ట్ లెవెల్లో ఉన్నారు. ఆయనకి అంటే నేషనల్ అవార్డు రావడం అనేది అది ఇంకా సినిమా మీద ఆయన మీద బాధ్యత పెంచింది. నా స్క్రిప్ట్ నేను చేసే బహిష్కరణలోనే నేనేం చెప్పట్లేదు. ఇప్పుడు అది అల్లు అర్జున్ గారు సుకుమార్ గారిది మూవీ, దాంట్లోంచి అల్లు అర్జున్ గారు అంటే అడిగారు అనమాట షూటింగ్ టైంలో ఒకసారి, ఏం చేస్తున్నారు బ్రదర్ ఏంటి అని మాట్లాడినప్పుడు, అంజలి గారిని ఇష్టపడని యాక్టర్స్ ఎవరు ఉండరు. డెఫినెట్గా నేను కూడా వన్ ఆఫ్ ద గుడ్ ఫ్యాన్ ఫర్ హర్ అండి. ఎందుకు సరే అదే ఇంపాక్ట్ మనం ఎందుకు చేయాలి, మనం కూడా చేయగలం. మన ఆడియన్స్ కూడా ఇప్పుడు అన్ని చూస్తున్నారు, రంగస్థలం చూస్తున్నారు, పుష్ప చూస్తున్నారు. 8 to 10 ఫిలిమ్స్ నేను ఈ స్పాన్ ఆఫ్ 10 monthsలో రిజెక్ట్ చేసుకోవాల్సి వచ్చింది. బికాజ్ ఆఫ్ మన పని మనం చేసుకెళ్ళాలి. మన చుట్టూ ఉన్న వాళ్ళే మనకి గాడ్ ఫాదర్స్. అంటే బేసిక్గా మా నాన్నగారు నన్ను పోలీస్ ఆఫీసర్ చేయాలని చెప్పి ఆయన అనుకున్నారు. దానికోసం అని ఇక్కడ వచ్చానండి, ట్రైనింగ్ తీసుకోవడానికి, ఆడికి ఎగ్జామ్స్ ట్రైనింగ్ తీసుకోవడానికి ఆడ వచ్చాను. బట్ ఇద్దరు లెజెండ్ క్యారెక్టర్స్ ప్లే చేయడం అనేది నాకు నా మొత్తం లైఫ్ టైంలో గ్రేట్ ఆపర్చునిటీ అండ్ లక్కీయెస్ట్ పర్సన్ కూడా నేను. చిరంజీవి గారు అంటే చాలా అభిమానం, పిచ్చి. అండ్ ఆర్జీవి గారికి వచ్చేసి నేను చంద్రబాబు నాయుడు గారిగా కనిపించాను, అదే ఆర్జీవి గారికి నేను నెహ్రూ గారిగా కనిపించాను. ఒకవేళ నాగార్జున గారితో ఆపర్చునిటీ మిస్ అయ్యాను, అది నా సామి రంగాల్లో కూడా మిస్ అయ్యాను. ఇలాంటివన్నీ ఉన్నాయండి. హాయ్ శ్రీతేజ గారు. హలో అండి. హాయ్. ఎలా ఉన్నారు? ఐఎమ్ గుడ్. మీరు? నేను చాలా బాగున్నానండి. మీ బహిష్కరణ ట్రైలర్ రిలీజ్ అయింది కదా, సో చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది యూట్యూబ్ లో. సో మీకు ఎలా ఉంది ఈ రెస్పాన్స్? అంటే బాగా సక్సెస్ అవుతుందని అయితే అందరం అనుకుంటున్నాం, మీకు ఎలా ఉంది రెస్పాన్స్? ఇంపాక్ట్ అయితే ఎక్స్ట్రాడినరీ. అంటే మేము మేకింగ్ చేస్తున్నప్పుడు మాకు తెలుసు, అంటే క్వాలిటీ ప్రోడక్ట్ చేస్తున్నాం అనేది 100% అయితే కన్ఫర్మ్ అండి. బట్ ట్రైలర్ ఇంపాక్ట్ ఇంత వస్తుందని మాత్రం ఎక్స్పెక్ట్ చేయలేదు. యునానిమస్ గా అందరూ ఇది వెబ్ కంటెంట్ అని అనుకోవట్లేదు. ఫిల్మ్ ఎప్పుడు రిలీజ్ అవుతుందని నన్ను చాలా మంది ట్రైలర్ పంపిస్తే అందరూ ఎప్పుడు వస్తుంది ఈ సినిమా, ఎప్పుడు వస్తుందని అడిగారు. కానీ అది ఓటీటీకి కూడా అనుకోవట్లేదు, అందరూ థియేటర్కి వస్తుందేమో అని అనుకున్నారు. అంటే కంటెంట్ అంత స్ట్రాంగ్ కంటెంట్ అండి. డైలాగ్స్ కానీ, విజువల్ మేకింగ్ కానీ, ట్రైలర్ లో డైరెక్టర్ గారు హార్డ్ వర్క్ అది క్లియర్ గా కనిపిస్తుంది అండి. అంటే మనకి తెలుస్తుంది, అంటే లైక్ ప్రతి దానిలో నెక్స్ట్ ఏం జరగబోతుంది అనే ఒక క్యూరియాసిటీ అయితే 100% కదా. సో అందుకనే అంటే రెస్పాన్స్ అయితే చాలా బాగుంది. బట్ మీకు ఎలా ఉంది మీ కెరీర్ పరంగా? దర్శి క్యారెక్టర్, మేము ఇప్పటి వరకు చూసిన మీ క్యారెక్టర్స్ అన్నిట్లో దర్శి క్యారెక్టర్ ఏదైతే ఉంది అది చాలా బెస్ట్ అనిపిస్తుంది, చాలా బాగుంది అనిపిస్తుంది. మీకు మీ ఒపీనియన్ ఏంటి? 100% అండి. ఇప్పటి వరకు నేను పోర్ట్రే చేసిన క్యారెక్టర్స్ అన్ని ఒకటి ఇది చాలా డిఫరెంట్. ఇక్కడ నుంచి నా కెరియర్ని చూసే స్పాన్ మారిద్ది అండ్ విజన్ కూడా మారిద్ది. అంటే మల్టిపుల్ ఎమోషన్స్ ప్లే చేయడానికి నాకు దొరికింది ఒక మంచి స్కేల్. అది కూడా రూరల్ బ్యాక్ డ్రాప్ లో రస్టిక్ మాస్ క్యారెక్టర్ ప్లే చేసే ఛాన్స్ అందరికి దొరకదు. అది ఛాలెంజ్ బాగా, అంటే ఆడియన్స్ కి మనం బాగా దగ్గరగా ఎక్కువ హ్యూజ్ మాస్ ఆడియన్స్ కి రీచ్ అవ్వడానికి ఇది మంచి ప్లాట్ఫామ్ దొరికిందండి. నాకు దొరికింది అవకాశం. అది గాడ్ గ్రేస్. అది డైరెక్టర్ గారి దృష్టిలో పడడం అనేది లక్కీ నిజంగా. అంటే మీ కెరీర్ చూసుకుంటే ఇక్కడ నుంచి బహిష్కరణ ముందు, బహిష్కరణ తర్వాత ఆబ్వియస్లీ లేదు, షూర్ 100% అండి. డెఫినెట్ గా ఉంటుంది. బహిష్కరణ ట్రైలర్ చూస్తుంటే మనకి యాక్షన్ డ్రామా ఎక్కువ కనిపిస్తుంది. అంటే ఏ సీన్ చూసినా యాక్షన్ కనిపిస్తుంది ఎక్కువగా. సో అంటే ఎలా ఉండబోతుంది అంటారు ఈ మూవీ? అంటే యాక్షన్ ట్రైలర్ ని ఎంగేజ్ చేయడానికి మనం ఏదైతే వెబ్ కంటెంట్ లోంచి కొన్ని అంశాలన్నీ తీసుకొని దాన్ని ఒక 2 minutes ట్రైలర్ గా డిజైన్ చేస్తారండి. ఎప్పుడైనా అది ఎంగేజ్ అవుతుంది, అది 100%. అది వెన్ మనం ఒక కంటెంట్ లో ఒక యాక్షన్ డ్రామా, లేకపోతే ఒక వ్యక్తిని చంపాల్సి వచ్చినా, ఒక వైలెన్స్ జరగాల్సి వచ్చినా, ఆ వైలెన్స్ చేయడానికి హీరో కానీ లేకపోతే హీరోయిన్ కానీ వాళ్ళ పడిన తపన ఉంటుంది చూడండి, వాళ్ళ పడిన స్ట్రగుల్స్, ఆ స్ట్రగుల్ ని బేస్ చేసుకునే చంపడానికి కానీ దేనికైనా ముందుకెళ్తారు. అంటే అంత స్ట్రగుల్ ఎందుకు పడ్డాడు ఈ దర్శి అనే క్యారెక్టర్, లేకపోతే పుష్ప అనే క్యారెక్టర్ ఏం స్ట్రగుల్ అయింది, వాళ్ళ స్ట్రగుల్స్ ఎలా ఉన్నాయి, వాళ్ళ లైఫ్ స్పాన్ ఎలా ఉంది, వాళ్ళ లైఫ్ లో వాళ్ళు ఎదుర్కొన్న సంఘటనలు ఏంటి,
అసలు పుష్ప అంత వైల్డ్ గా బిహేవ్ చేయడానికి కారణం. అండ్ దర్శి వెళ్ళి ఒక కత్తి పట్టుకుని మీరు ట్రైలర్ లో చూస్తే ఉంటది, ఇలా పీకలు అయిపోయి కత్తితో ఇలా కోస్తుంటే అంత వైల్డ్ గా ఎందుకు దర్శి బిహేవ్ చేశాడు. ఈ కంటెంట్ అంతా కూడా సెన్సిబుల్ కంటెంట్ అండి. ఏదైతే విలేజెస్ లో ఉండే ఒక సామాన్యంగా ఉండే ఒక దర్శి క్యారెక్టర్ ఇంత వైల్డ్ గా ఎందుకు మారాడు, ఎందుకు చంపాల్సి వచ్చింది, అడు ఫేస్ చేస్తున్న స్ట్రగుల్ ఏంటి, ఎందుకు ఈ సిచ్యువేషన్స్ జరిగినాయి అనేవి మెయిన్ ప్రధాన అంశాలు. అవి మనకి ఆ డీటెయిల్ అంతా కూడా మనకి కథలో ట్రావెల్ అవుతున్నప్పుడు ఆ ట్రావెలింగ్ లో తెలుస్తుంది. అది అంటే లైక్ ఒక పిల్లిని రూమ్ లో బంధిస్తే పుల్ అవుతుంది అన్నట్టు ఎగ్జాక్ట్లీ ఒక నార్మల్ వ్యక్తి ఇలా మారాడంటారా, ఒక మంచి సామాన్యుడు ఎందుకు వైలెంట్ గా మారాడు అనేది దర్శి క్యారెక్టర్, మెయిన్ దర్శి క్యారెక్టర్. ఇక మూవీ గురించి వస్తే మనం బహిష్కరణ అని టైటిల్ పెట్టారు కదా, ఎగ్జాక్ట్ గా బహిష్కరణ అంటే దేన్ని బహిష్కరిస్తున్నారు? అంటే సాధారణంగా జనాలకి దేన్నో బహిష్కరిస్తున్నారు, ఏం బహిష్కరిస్తున్నారు ఈ మూవీని? అంటే మూవీ ద్వారా ఏం చెప్పాలనుకుంటున్నారు? బహిష్కరణ టైటిల్ అండ్ కాన్సెప్ట్ కి ఏంటి మేజర్ లింక్? బహిష్కరించడం మనకి ఎప్పటి నుంచో, మనకి రాజుల సంస్థానాల నుంచి పల్లెటూర్లు మనకి వ్యవస్థ నడుస్తున్నప్పుడు దగ్గర నుంచి కూడా ఎప్పుడు ఊర్లో ఎవరైనా తప్పులు చేస్తే పెద్ద మనుషులు అందరూ కూర్చొని ఆ తప్పు చేసి నేను బహిష్కరించండి రా అంటారు. సరే, అదే పెద్ద మనిషి తప్పు చేస్తే అనేదే కాన్సెప్ట్. మరి ఆ పెద్ద మనిషిని ఎవరు బహిష్కరిస్తారు? దట్ ఈస్ ద మెయిన్ రీజన్ ఆఫ్ తప్పు చేసిన ఒక సామాన్యుడిని నీ అధికారంతో బహిష్కరించావు. మరి అదే పెద్ద మనిషి తప్పు చేసినప్పుడు విలేజ్ లో ఎవరు బహిష్కరిస్తారు? విలేజ్ కి ఎవరు పోలీసులు, కోర్టు ఎవరు రారు. అదే ఆ బహిష్కరణ ఏం జరిగింది అనేది మెయిన్ థీమ్ అండి. అంటే మొత్తానికి అధికారం ఉన్న వాళ్ళు కూడా తప్పు చేస్తే ఎదురు తిరగటం ఎలా అనేది అయితే అదే కాన్సెప్ట్. ఓకే, అది కనిపిస్తుంది మనకి ప్రతి, అంటే ఏదో జరిగింది, వాళ్ళు ఏదో చాలా భరించారు, సో కాబట్టి ఎదురు తిరిగారు అనేది క్లియర్ గా మనకి ట్రైలర్ లో అర్థమవుతుంది. ఇక మూవీలో అంజలి గారి గురించి మాట్లాడితే అఫ్ కోర్స్ ఆవిడ మంచి యాక్ట్రెస్, చెప్పాలంటే కెరీర్ లో మీకన్నా సీనియర్ అనే చెప్పుకోవాలి. సో ఆవిడతో మీరు ఫస్ట్ టైం కదా ఇప్పుడు చేస్తున్నారు, సో ఆవిడతో యాక్టింగ్ ఎలా ఉంది, ఎలా నడిచింది అనమాట మీకు ఇన్ని రోజు షూటింగ్ లో? యాక్టింగ్ గురించి మాట్లాడితే వెరీ సీనియర్ యాక్టర్ అంటే అంజలి గారిని ఇష్టపడని యాక్టర్స్ ఎవరు ఉండరు. డెఫినెట్ గా నేను కూడా వన్ ఆఫ్ ద గుడ్ ఫ్యాన్ ఫర్ హర్ అండి. ఎందుకంటే ఎక్కడ షాపింగ్ మాల్, ఎక్కడ గీతాంజలి, ఎక్కడ జర్నీ, ఏం సినిమాలు చేశారు, ఎంత డిఫరెంట్ సినిమాలు చేశారు. అంటే ఇప్పుడు నేను కూడా ఒక డిఫరెంట్ క్యారెక్టర్స్ ప్లే చేయాలని చెప్పి నాకు కూడా ఇన్నర్ సోల్ ఎక్కువ అదే ఉంటుంది. అందుకని తక్కువ సినిమాలు కనబడినా మంచి సినిమాల్లోనే చేస్తూ ఉంటాను డిఫరెంట్ క్యారెక్టర్స్. అంజలి గారు కూడా చూడండి, అంటే ద వే ఏంటంటే వాళ్ళు ఎప్పుడు కూడా కళానే ఒక ఇప్పుడు అంటే అంజలి గారు ఏ క్యారెక్టర్ అయినా చేయగలరు, అవకాశాలు కూడా చాలా వస్తాయి, కానీ చూసింగ్ లోనే చేసుకుంటారు. ఎందుకంటే పొటెన్షియాలిటీ ఉండాలి, ఏదైనా యాక్ట్ చేస్తే ఆ పొటెన్షియాలిటీ ఉండాలి, ఆ క్యారెక్టర్ న్యాయం చేసేటట్టు ఉండాలి అని ఈ కైండ్ ఆఫ్ హోంవర్క్ ఎక్కువ ఉంటుందండి. సరే, ఈ జోన్ లోనే నాకు కూడా సీనియర్ యాక్టర్స్ నాకు చేసే అవకాశం దొరికినందుకు నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ. ఎందుకంటే వాళ్ళు చాలా డెడికేటెడ్ గా ఎప్పటి నుంచి పెద్ద డైరెక్టర్స్ తో చేసి ఉంటారు కాబట్టి చాలా షార్ప్ గా ఉంటాయి ఎక్స్ప్రెషన్స్ కానీ, యాక్టింగ్ కానీ. మనం కూడా దాంతో పోటీ పట్టడానికి ఎక్కువగా ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు నువ్వు షార్ప్ గా మీరు యాక్ట్ చేసినప్పుడు నాకు కూడా ఆ షార్ప్నెస్ వస్తుంది, నేను కూడా నా లోపల ఇంకా ఏదైతే ఉన్నాయో అన్ని కూడా బయటకు వస్తాయి. అది 200 ఇవ్వడానికి మనం డెవలప్మెంట్ కూడా అది చాలా ప్లస్ అవుతుందండి. అది అదైతే మంచి సీనియర్ వాళ్ళతో అంటే మనం కూడా ట్రావెల్ చేస్తున్నప్పుడు నేర్చుకుంటూ అది డెఫినెట్ గా ఉంటదండి. అందుకని ముందు కాస్టింగ్ చేసేటప్పుడు ఆ పొటెన్షియాలిటీ ఉన్న వాళ్ళనే చేస్తారు. అది చేసినప్పుడే వస్తాయండి ఆ ఎక్స్ప్రెషన్ కానీ, యాక్టింగ్ కానీ, లేకపోతే సీన్ బాగా పండటం కానీ జరుగుతుంది. అప్పుడే ఆడియన్స్ కి కనెక్ట్ అవుతాం. మరి మీకు ఆవిడతో చేసినప్పుడు కష్టం అనిపించలేదు? అంటే ఆవిడేమో తొందరగా చేసేస్తూ ఉంటారు. లేదండి, నేను కష్టం ఏం లేదు, నేను స్పీడ్ ఉంటుంది. ఆ విషయంలో అయితే అసలు డోకా లేదు. ఏదైనా ఒకవేళ నాకు అంటే అంజలి గారు సీనియర్ కాబట్టి నాకు ఏదైనా ఒకవేళ కంఫర్ట్ గా టేక్స్ ఎక్కువైనా ఏదైనా అవుతుంది అని అనిపించినప్పుడు పెద్ద సీన్స్, లెంతీ సీన్స్ ఉన్నాయి, అవి సింగిల్ టేక్ లో చేసేవాళ్ళం. అంటే సింగిల్ మూమెంట్ లో క్యాప్చర్ చేశారు. అలాంటి సీన్స్ ఉన్నప్పుడు మాత్రం 1-2 సార్లు నేనే వెళ్ళి అడిగి ఇలా అనుకుంటున్నానండి, ఇక్కడ ఈ చేంజ్, ఎక్స్ప్రెషన్ ఇలా అనుకుంటున్నాను, దీనికి కౌంటర్. ఎందుకంటే నేను ఎక్స్ప్రెషన్ అప్పుడు ఆవిడ కౌంటర్ ఫిక్స్ అయి ఉంటారు కదా, నేను వేరే కౌంటర్ ఇస్తే అది మళ్ళీ రీటేక్స్ ఎక్కువ అవుతాయి. లేదు మేడం, నేను ఇలా అనుకుంటున్నాను, ఈ ఎక్స్ప్రెషన్ ఇక్కడ ఇలా చేయాలనుకుంటున్నాను అంటే దానికి తగ్గట్టుగా ఇమీడియట్ గా ఇలా చేయండి అని చెప్పి ఇద్దరు మాట్లాడుకొని అలా చేసి దానికి ముందు గ్రౌండ్ వర్క్ అని దాని గురించి ఒక సీన్ గురించి డిస్కస్ చేసుకోవడానికి ఈజీ అవుతుంది అన్నమాట. సో ఫైనల్ గా అయితే చాలా ఈజీగా వెళ్ళిపోయింది ఆ మూవీ. బహిష్కరణలో అండి అంజలి గారి క్యారెక్టర్ పేరు పుష్ప అంట కదా, సో
పుష్ప అక్కడేమో పుష్ప 2 లో మీరు ఆల్రెడీ యాక్ట్ చేస్తున్నారు. ఓకే. సో దానికి దీనికి ఏమైనా సింక్ అంటే పుష్ప హిట్ మూవీ కాబట్టి ఆ పేరు పెట్టేస్తే ఈజీగా హిట్ అయిపోతుంది ఏమన్నా అలా లేదు పెట్టేస్తారు. లేదు మీకు ఇందాక ఒక పాయింట్ చెప్పాను. డైరెక్టర్ గారు ఆయన రియలిస్టిక్ క్యారెక్టర్స్ లోంచి మా క్యారెక్టర్స్ తీసుకున్నాడు. అంటే ఆయన అనుభవంలో పుష్ప అనే పేరు ఎప్పటి నుంచో ఉండేది పల్లెటూరులో చాలా మందికి. పుష్పావతి, పుష్పలీల ఇలా పేర్లు ఉండేది. దాన్ని బేస్ చేసుకునే పెట్టారండి. అంతేగాని పుష్ప సినిమాకి సంబంధించి అయితే కాదండి. ఆయన రియల్ క్యారెక్టర్ లో ఒక ఉన్న నేమ్ ని పెట్టాడు. రియలిస్టిక్ కథలో ఉన్న ఒక పేరుని తీసుకొచ్చి పెట్టారండి ఆయన. ఆ పుష్ప అనే పేరు అది కోఇన్సిడెంట్ గా నేను పుష్పలో యాక్ట్ చేయడం, దాంట్లో అంజలి గారి నేమ్ కూడా పుష్ప అవడం, పుష్ప పెద్ద బ్లాక్ బాస్టర్ అవడం, మళ్ళీ పుష్ప 2 ఉండటం, పుష్ప 2 కి మాది రిలీజ్ కి రెడీగా ఉండడం అనేది మంచి కోఇన్సిడెన్స్. అంత పాజిటివ్ ఎనర్జీ అండి. అవునండి. తక్కువ టైంలో రవీంద్ర విజయ్ గారు చాలా మంచి గుర్తింపు తెచ్చుకున్నట్టు కదా. ఆయనతో మీరు వర్క్ చేయడం మీకు ఎలా అనిపించింది? రవీంద్ర విజయ్ సెకండ్ మూవీ అదే మంగళవారం చేశాను అండ్ ఇది కూడా చేశాను. అదే మంగళవారంలో మాకు కాంబినేషన్స్ లేవు కానీ ఇందులో అయితే కాంబినేషన్ నాకు విలన్ కాబట్టి నేను హీరో కాబట్టి కాంబినేషన్ చేయించింది. ఆయన కూడా వన్ ఆఫ్ ద గుడ్ యాక్టర్ అండి. ఇప్పుడు డ్యూరేషన్ ఎక్కువ ఉంటుంది కదా మీ ఇద్దరు? ఆబ్వియస్లీ ఎక్కువ, ఇంకా మా ఇద్దరమే కదా. నేను ప్రోటాగనిస్ట్ అండ్ యాంటాగనిస్ట్ కాబట్టి మా ఇద్దరి మధ్యలోనే ఎక్కువ ఫైట్ సీక్వెన్సెస్ ఉంటాయి. ఫైట్ సీక్వెన్సెస్ వాటికంటే కూడా అంటే ఫైట్స్ చాలా సినిమాల్లో చూసుంటారు కానీ ఇందులో డిఫరెంట్ గా ఉంటాయండి. అంటే ఎందుకు డిఫరెంట్ గా అంటున్నానంటే అంటే డైరెక్టర్ గారు అండ్ నేను కూడా మాట్లాడుకుంది ఏంటనంటే ఫైట్ సినిమాటిక్ గా ఉండకూడదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ రూరల్లో ఏదైనా గొడవ అయితే ఎలా కొట్టుకుంటారు, ఎలా కలబడిపోయి కింద పడి దొల్లి ఎలా అయితే చేస్తారో ఆ రియలిస్టిక్ స్పేస్ లో చేయాలని చెప్పి డిసైడ్ అయ్యానండి. అందుకనే మేము చేస్తున్న విలేజ్ అని అంటే ఇప్పుడు చెట్లు ఉంటాయి, చెట్ల కింద అంతా రాళ్ళు ఉంటాయి, అక్కడే పడి నిజంగా దొల్లి కొట్టుకున్న సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి. ఆ కైండ్ ఆఫ్ లోనే చేశానండి, చాలా న్యాచురల్ గా. అందుకని విజువల్స్ చూస్తే చాలా న్యాచురల్ గా అనిపిస్తాయి. ఎక్కడ కంపోజిషన్ అనేది కనిపించదు, ఎమోషన్స్ లోనూ కనిపించదు, ఫైట్స్ లో కూడా కనిపించదు అండి. న్యాచురల్ గానే ఉండాలి అది. ఎందుకంటే మనం తమిళ సినిమాలు అవి చూస్తూ ఉంటాం, అవి చాలా న్యాచురల్ గా ఉంటాయి కదా. సరే అదే ఇంపాక్ట్ మనం ఎందుకు చేయలేం, మనం కూడా చేయగలం. మన ఆడియన్స్ కూడా ఇప్పుడు అన్ని చూస్తున్నారు, రంగస్థలం చూస్తున్నారు, పుష్ప చూస్తున్నారు, న్యాచురల్ గా ఉన్నది, మళ్ళీ బ్లాక్ బస్టర్స్. అందుకనే మనలో కూడా క్యాపబిలిటీస్ ఉన్నప్పుడు చేయాలి. అంటే పక్క వాళ్ళు చేస్తున్నప్పుడు మనకి ఇంకా చేయాలి 100% బూస్టింగ్ అది. మీరు ఇండస్ట్రీకి వచ్చి 10 years అయిపోయింది ఆల్మోస్ట్ కదా. 18th year. 18 years ఓ మై గాడ్. సో అంటే జనరల్ గా ఇప్పుడు మీరు ఫుల్ లెంత్ లీడ్ రోల్ చేస్తున్నాను అంటున్నారు, ఏది ఈ బహిష్కరణ. అంతకు ముందు సో మీ లుక్స్ అవన్నీ కూడా చాలా బాగుంటాయి, బట్ అంటే మీ కష్టానికి తగ్గట్టు మీ టాలెంట్ కి తగ్గట్టు ఇంతవరకు రాలేదేమో అనిపిస్తుంది సమ్ టైమ్స్. అంటే ఎన్ని ఇయర్స్ ఉన్నారు కదా ఇండస్ట్రీలో, బట్ ఎందుకో మాకు అనిపిస్తుంది. ఏమంటారు, మీ ఫీలింగ్స్ ఏంటి దీనిపైన? అంటే ఒక్కొక్క టైం జోన్ లో ఒక్కొక్కరికి వస్తాయండి. అది లర్నింగ్ ప్రాసెస్ లో ప్రయాణం అయితే ఆపకూడదు, ప్రయాణం అయితే జరుగుతుంది. అది చిన్నవి చేస్తున్నా, పెద్దవి చేస్తున్నా, మిడ్ రేంజ్ లో చేస్తున్నా, అన్ని చేస్తున్నాను. ఒక్కొక్క పేరు వచ్చింది, ఇంటర్వ్యూస్ జరుగుతున్నాయి, అన్ని జరుగుతున్నాయి. ఒక్కొక్క కథలో ఒక్కొక్క టైంలో ఇప్పుడు నేను ఏదో నారప్ప టైంలో పెంచుతూ వదిలేసిన ఈ హెయిర్ స్టైల్ కానీ బియర్డ్ కానీ నాకు అలా బహిష్కరణకు కనెక్ట్ చేసింది. ఒక టైం జోన్ పట్టింది, ఒక టైం లైన్ పట్టింది. ఈ టైం లైన్ లోకి తీసుకొచ్చినప్పుడు ఇక్కడ నాకుంది, నా పీరియడ్ ఆఫ్ టైం నేను నా జర్నీని ఆపకుండా ఉండడం వల్ల నాకు ఇక్కడ కనెక్ట్ అయింది. డెఫినెట్ గా ఒక్కొక్కరికి ఒక్కొక్క స్పాన్ ఆఫ్ టైం ఉంటుంది కాబట్టి నాకు ఇక్కడ దొరికిందని అనుకుంటున్నాను. నేను మిస్ అవ్వలేదే అనే నాకు ఫీల్ లేదు, అంత ఫీల్ నేను అవ్వలేదండి. వస్తుంది అనే నమ్మకం అయితే ఉందండి. అంటే మనం ప్రయత్నించాలి, ప్రయత్న లోపం ఉండకూడదు, అదైతే ఫిక్స్ అయి ఉన్నాను. అంటే అఫ్ కోర్స్ మీరు కొన్ని చిన్న నిడివి ఉన్న క్యారెక్టర్స్ చేసినప్పటికీ చాలా మంది ప్రేక్షకులు మిమ్మల్ని ఈజీగా గుర్తుపట్టేలాగా ఉంటాయి. దట్ ఇంపార్టెన్స్ ఉంటుంది ఆ క్యారెక్టర్ లో. కాకపోతే అంటే మీరు అన్నట్టు లెంతీ రోల్స్ తక్కువ ఉన్నాయేమో అని మేము ఫీల్ అయ్యాం. అంటే లక్ష్మీ ఎన్టీఆర్ లెంతీ రోల్, లక్ష్మీ ఎన్టీఆర్, నారప్ప అండ్ మధ్యలో 9 hours చేశాను. 9 hours కూడా లెంతీ రోల్ చేశాను. వెబ్ సిరీస్ అక్షర చేశాను. అంటే అంతకుముందు ఇప్పుడు డెబ్యూ చేయడానికి ముందు 2012 ఆ టైంలో చిన్న సినిమాలు చేశాను అండి, లీడ్ క్యారెక్టర్స్ చేశాను. కానీ ఏదైనా సక్సెస్ అయితేనే మనకి ఎక్స్ప్లోర్మెంట్ ఉంటుందండి, లేకపోతే ఉండదు. అదే మీరు ఇందాక లుక్ గురించి మాట్లాడినప్పుడు నిజంగా నారప్ప, పుష్పలో గానీ చాలా మూవీస్ నుంచి సేమ్ లుక్ మెయింటైన్ చేస్తున్నారు. ఎందుకట్లా, అంటే చేంజ్ చేయరా? ఈ లుక్ అయితే సెట్ అవుతుంది అనుకుంటున్నారా లేదంటే ఎందుకలా?
కనెక్ట్ అవుతున్నాయండి బేసిక్ గా. అంటే ఇందులోనే చిన్న చిన్న చేంజెస్, బాడీ లాంగ్వేజ్ ఆ డిఫరెన్స్ అయితే ఉంటది. కాకపోతే ఎంత తగ్గించినా కనిపించదు గడ్డాన్ని. నేను లుక్ తగ్గిస్తున్నా మారుస్తున్నా, కానేమో ఇంత హెయిర్ దీని మీద కట్ చేసినా తెలియట్లా. ఇదేమో 8 ఇంచెస్ లెంత్ ఉంది, నేను 1 ఇంచ్ తగ్గిస్తే ఎక్కడ కనిపిస్తుంది? 4 ఇంచ్ తగ్గిస్తే మళ్ళీ ఆ డిఫరెన్స్ కనిపిస్తుంది. చూస్తానండి మళ్ళీ ముందు ముందు డెఫినెట్ గా మార్చే అవకాశాలు ఉంటే డెఫినెట్ గా మారుస్తాను. ఇప్పుడు ప్రెసెంట్ అయితే కనెక్ట్ అవుతున్నాయని చెప్పి నేను చేసుకెళ్తున్నాను. అంటే మీకు వచ్చే క్యారెక్టర్స్ కూడా అలాగే వస్తున్నాయి, దొరుకుతున్నాయి, సెట్ అవుతున్నాయి. అంటే మేము కూడా చూడాలనుకుంటున్నాం కొత్త లుక్ లో మిమ్మల్ని. చాలా మంది వెయిటింగ్ అండి. దాదాపు 8 to 10 ఫిలిమ్స్ నేను ఈ స్పాన్ ఆఫ్ 10 months లో రిజెక్ట్ చేసుకోవాల్సి వచ్చింది. బికాస్ ఆఫ్ బిఎడ్ తీయాలి, హెయిర్ కట్ చేయాలి. కానీ నేను కమిట్ అయింది మరి పుష్ప కమిట్ అయి ఉన్నాను కదండి. ఫస్ట్ కమిట్మెంట్స్ ఉంటాయి కాబట్టి అవి వాటికి చెయ్యాలి కదా, అవి అలా ఉన్నాయి. అంటే పుష్ప 2 కొద్దాం, మీరు ఎలాగో తీసారు కాబట్టి. సో పుష్ప 2 వచ్చేసి లైక్ మీ రోల్ పుష్పలో లాస్ట్ టైం మీరు ఒకసారి చెప్పారు, పుష్పలో నిడివి తక్కువగా ఉన్న క్యారెక్టర్ చేశాను, బట్ పుష్ప 2కి వచ్చేసరికి ఇంకాస్త అంటే రోల్ నాది ఎక్కువగా ఉంటుంది, డ్యూరేషన్ ఎక్కువగా ఉంటుంది అని మీరు చెప్పారు. సో ఎలా ఉంటుంది పుష్ప 2లో? అలాగే అంటే ప్రెసెంట్ ఉండటానికి అవకాశం ఉందని అనుకుంటున్నానండి. అంటే ఇప్పుడు షూట్ చేసాం ఆల్రెడీ, ఇంకా షూట్ చేయాల్సింది కూడా ఉంది. డైరెక్టర్ గారు కూడా చెప్పారు. అంటే లాస్ట్ టైం కూడా పార్ట్ 1 లో కూడా షూట్ చేశారు, బట్ ఎడిటింగ్ టేబుల్ దగ్గరకు వచ్చేసరికి డిపెండ్స్ ఆన్ కథ వల్ల అది ఎడిట్ లో వెళ్ళిపోయి ఉండొచ్చు అండి. అంటే సమ్ టైమ్స్ జరుగుతాయంటే నాకే కాదు, చాలా మనకి పెద్ద పెద్ద సినిమాల్లో చాలా మంది సీన్స్ లో యాక్ట్ చేసి కూడా సీన్స్ పెట్టని సందర్భాలు ఉన్నాయి. కాబట్టి ఈ అనుభవం ఉంది కాబట్టి ఓకే థింక్ పాజిటివ్ అని అన్నారు. నేను ఇంకా ఆ పాజిటివ్ మోడ్ లోనే ట్రావెల్ అవుతున్నాను. ఆ కథలో మిళితం అయినప్పుడు ముందుకెళ్తానే ఉంటదని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే పార్ట్ 3 కూడా ఉంటదని సుకుమార్ గారు అన్నారు, బయటకు కూడా వచ్చిందండి న్యూస్. ఇంకా అప్పుడు ఆ ఫ్రాంచైజీలో ట్రావెలింగ్ ఉంటానే ఉంటుంది. అది దాంట్లో పార్ట్ అయ్యాను అనేది అందుకని, ప్లస్ అది అల్లు అర్జున్ గారికి అన్నయ్య, అందుకే అది ట్రావెల్ ఉందండి. ఈ పార్ట్ 2 లో అయితే ఉందని అన్నారు డైరెక్టర్ గారు. అంటే మీరు పార్ట్ 1 లో ఏదైతే చేశారో సేమ్ అలాగే ఉంటుందో? మీ క్యారెక్టరైజేషన్ లో ఏమైనా మార్పులు ఉన్నాయా? అది మార్పులు ఉండొచ్చు అండి, అదేంటనేది చెప్పకూడదు బేసిక్ గా. అది ఉంటదండి, అది ఏంటనేది మంచి ట్విస్ట్ ఉంటది, అది ఏంటనేది తెలుసు. అంటే పుష్పలో మాత్రం టోటల్ అగైనెస్ట్ ఉంటారు కదా అల్లు అర్జున్ గారికి ఎక్కువగా, సో అలాగన్నమాట. అంటే బ్రదర్ కదా, ఎమోషన్స్ ఉంటాయేమో, ఉంటాయి. ఏముంటాయి ఏంటనేది ఏమండి, ఇప్పుడు నా స్క్రిప్ట్ నేను చేసే బహిష్కరణలోనే నేనేం చెప్పట్లేదు. ఇప్పుడు అది అల్లు అర్జున్ గారు సుకుమార్ గారిది మూవీ, దాంట్లోంచి నేను దాంట్లో ఒక చిన్న పార్ట్ కాబట్టి దాని గురించి ఎక్కువ నేను అనాలిసిస్ చేయకూడదు కదా. ఎలా ఉంది అల్లు అర్జున్ గారితో ఎక్స్పీరియన్స్? మళ్ళీ కొన్ని ఇయర్స్ గ్యాప్, అంటే కొన్ని రోజులు గ్యాప్ తీసుకొని చేశారు కదా, ఎలా ఉంది? సేమ్ ఇప్పుడు ఆయన ఇంకా హార్డ్ వర్క్ ఇంకా పెరిగిందేమో అనుకోవాలండి, డెడికేషన్ అది ఇంకా నెక్స్ట్ లెవెల్లో ఉన్నారు ఆయనకి. అంటే నేషనల్ అవార్డు రావడం అనేది అది ఇంకా సినిమా మీద ఆయన మీద బాధ్యత పెంచింది. అందుకని ఆయన ఈ సినిమాకి పెడతాం ఎఫర్ట్ నెక్స్ట్ లెవెల్ ఉంది. మీకు ఒక లేడీ గెటప్ లో వేసుకొని చేయడం అనేది అది మేకప్ కే చాలా అవర్స్ టైం తీసుకుంటుందండి. 4-5 hours మేకప్ టైమే ఉంటుంది. అది మేకప్ చేసుకొని అవన్నీ నిమ్మకాయలు అవన్నీ వేసుకొని ఆ గెటప్ లో మళ్ళీ ఫైట్ చేయడం, బాడీ లాంగ్వేజ్ వదలకుండా ఉండటం, ఆ ఎక్స్ప్రెషన్ మెయింటైన్ చేయడం, అది వండర్ఫుల్ థింగ్ అండి. అది దగ్గరుండి మాకు చూసే అవకాశం దొరికింది ఆయనతో పాటు. లుక్ వచ్చినప్పుడు అంటే అల్లు అర్జున్ గారు జనరల్ గా కూడా ఎప్పటికప్పుడు స్టాండర్డ్స్ తను పెంచుకుంటూ మనకి సెట్ చేస్తూ ఉంటారు వాళ్ళకి. ఎగ్జాక్ట్లీ ఉంటుంది. రిలీజ్ అయిన సాంగ్ కూడా మీకు లెగ్ మూవ్మెంట్ అని ఒక మూవ్మెంట్ పెట్టి ఏదో చిన్న ఎంగేజ్, ఆ ఎంగేజ్ కోసం కష్టపడతారు కదండి, అది బాగా నచ్చుతుంది అండి. పెద్దవాళ్ళు కాబట్టి అలా నేషనల్ అవార్డ్స్ అలా వస్తున్నాయి. ఆఫ్ కోర్స్ హార్డ్ వర్క్ అండి, పెద్దవాళ్ళు చాలా మంది ఉన్నారు. హార్డ్ వర్క్ చేస్తేనే ఆ పొజిషన్ కి వెళ్తారు. అవునండి. ఆఫ్ కోర్స్. మరి సుకుమార్ గారితో అంటే ఆయన డైరెక్షన్ లో చేయడం మీకు ఎలా ఫీలింగ్? అంటే వేరే వాళ్ళతో కంపేర్ చేసినప్పుడు ఎలా ఈజీగా అనిపించిందా, మీకు టఫ్ అనిపించిందా సుకుమార్ గారు? టఫ్ ఏం లేదండి, లర్నింగ్ ప్రాసెస్ లో ఉన్నప్పుడు. అండ్ సుకుమార్ గారు అంటే వెర్సిటాలిటీ, మనం ఇప్పుడు రెగ్యులర్ పేస్ ఆఫ్ యాక్టింగ్ కాకుండా ఆయన మనలోంచి ఏదో కొత్త ధనాన్ని తీయటం కోసం మల్టిపుల్ గా చేపించుకుంటూ ఉంటారు. అది బేసిక్ గా నాకైతే ఇష్టం. వెరైటీస్ అడుగుతున్నారు కదా, ఇంకా నన్ను కొత్తగా చూపిస్తారు, వెరైటీగా ఏదైనా చేపిస్తారు అనేది ఉంటుంది. కాబట్టి
అది ఆయనతో క్రియేటివ్ జీనియస్ అండ్ అదంతా ఇష్టం అండి ఆయనతో ట్రావెలింగ్. యాక్టర్ కి అలాగే అది చాలా జనరల్ గా. రెగ్యులర్ గా కనిపించకూడదు. నేను బహిష్కరణ కమిట్ అయ్యేటప్పుడు కూడా ఫస్ట్ డైరెక్టర్ గారు నాతో చెప్పిన ఫస్ట్ విషయం అదే, నేను రెగ్యులర్ గా నిన్ను చూపించను అనే ఫస్ట్ ప్రామిస్ జరిగింది ఆయనతో. నాకు కూడా అదే నచ్చింది. రెగ్యులర్ గా చూపిస్తే నేను చేయను అనుకునే సెన్స్ లో నేను ఉంటాను కాబట్టి వేరియేషన్స్ చూపిస్తే మీలో ఉన్న టాలెంట్ ఇంకా బయట బాగుంటదండి. అది చేయగలిగినప్పుడు చెయ్యాలి కదా. అంతేలేదు. పుష్ప 2 గురించి ఒక టాక్ వస్తుంది కదండి, వైరల్ అయింది వీడియో. అల్లు అర్జున్ గారు కాస్త ట్రిమ్ చేశారు. సో ఆయన సుకుమార్ గారికి పుష్ప అదే అల్లు అర్జున్ గారికి ఏదో గ్యాప్ వచ్చింది. సో పుష్ప షూట్ ఆగిపోయింది, అలా కొన్ని రూమర్స్ వస్తున్నాయి. మీరేమంటారు, ఏం జరిగింది అసలు? తెలియదండి. అంటే మీరు చూసారా వీడియో? లేదు, నేను గమనించలేదండి అది అసలు. నాకు అంటే ప్రమోషన్స్ వీటి మీద నాకు అసలు నేను దాని మీద అసలు ఫోకస్ చేయలేదు. అంటే అల్లు అర్జున్ గారు ఒక వెకేషన్ కి వెళ్తుంటే ఫ్లైట్ లో ఎవరో వీడియో తీసారు, ఆయన లుక్ కొంచెం చేంజ్ అయింది. ఏది పుష్ప 2 తో కంపేర్? సినిమా కోసం అయి ఉండొచ్చేమో, దీనికోసం అయి ఉండొచ్చేమో అంటే నాకు తెలియదు బేసిక్ గా. అందుకని చెప్పి దాని గురించి నేను అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ డిస్కషన్ మాట్లాడడం కూడా చేయను ఇప్పుడు. ఇక మీ పర్సనల్ కి వస్తే, మీరు అసలు ఇండస్ట్రీలో ఎవరైనా ఉన్నారా మీకు గాడ్ ఫాదర్స్, లేదంటే మీరే వచ్చారా? అసలు గాడే మనకు ఫాదర్ అండి. ఆయన వెనుకొని నడిపిస్తూ ఉంటారు. బ్లెస్సింగ్స్ ఆఫ్ అందర్ బ్లెస్సింగ్స్ అండి. హార్డ్ వర్క్, మన పని మనం చేసుకెళ్ళాలి. మన చుట్టూ ఉన్న వాళ్ళే మనకి గాడ్ ఫాదర్స్. మన వాళ్ళే మన కష్టాన్ని ఎవరు గుర్తిస్తారు? మన చుట్టూ ఉన్న వాళ్ళే. నేను అదే బిలీవ్ చేస్తాను. ప్రతి మనిషిలోనూ దేవుడు ఉంటాడు, వాళ్ళే మనకు ఆపర్చునిటీస్ ఇస్తారండి. అంటే మీకు అసలు ఎందుకు రావాలనిపించింది? మీ స్వస్థలం ఎక్కడండి? మీ ఊరేంటి? మా స్వస్థలం విజయవాడ అండి. ఓకే. అక్కడి నుంచి హైదరాబాద్ ఎలా వచ్చారు మరి? అంటే యాక్టర్ అవుదామనే వచ్చారా, ఇంకేదన్నా? అంటే బేసిక్ గా మా నాన్నగారు నన్ను పోలీస్ ఆఫీసర్ చేయాలని చెప్పి ఆయన అనుకున్నారు. దానికోసం అని ఇక్కడ వచ్చానండి. ట్రైనింగ్ తీసుకోవడానికి, ఆటికి ఎగ్జామ్స్ ట్రైనింగ్ తీసుకోవడానికి వచ్చాను. బట్ నాకు లోపల యాక్టర్ అవ్వాలని బాగుండేది. దానికోసం నేను ఈ ట్రయల్స్ కూడా వేద్దాం అని చెప్పి ఈ ట్రైలింగ్ కూడా స్టార్ట్ చేశాను. అంటే మీకు ఏ ఏజ్ నుంచి యాక్టర్ అవ్వాలని ఒక మైండ్ లో పడిపోయింది? నేను డిగ్రీ సెకండ్ ఇయర్ అండి. అంటే చిన్నప్పటి నుంచి ఉంది, కానీ అది కరెక్ట్ గా ట్రిగర్ జరిగింది మాత్రం డిగ్రీ సెకండ్ ఇయర్ లో అండి. అక్కడి నుంచి స్టార్ట్ అయింది. అంటే అప్పటికి నేను అంటే మల్టిపుల్ గా నేను స్పోర్ట్స్ యాక్టివిటీస్ కానీ లేకపోతే కల్చరల్ యాక్టివిటీస్ కానీ అన్నిట్లోనూ స్టార్ట్ అయింది. సో ఇంకా డెఫినెట్ గా నాకు ఆర్టిస్ట్ అవ్వాలి, నేను అవ్వగలను అనే ఒక ధీమా వచ్చిందండి. అక్కడి నుంచి వచ్చింది. మరి మీ నాన్నగారికి చెప్పే చేశారా ట్రయల్స్, చెప్పకుండా చేశారా? ట్రయల్స్ విషయంలో ఫస్ట్ చెప్పలేదు, బట్ తర్వాత ఒక 2 years టైం ఇవ్వండి అని చెప్పి స్టార్ట్ చేశాను. బట్ అది 2 years కాస్త అది ఇయర్స్, స్పాన్ ఆఫ్ ఇయర్స్ అది ట్రావెల్ అవుతూనే ఉందండి. అది టైం పడుతుంది. అంటే జనరల్ గా అది నేనైతే ఫిక్స్ అయ్యానండి. బట్ ఇంట్లో ఏంటంటే నేను ఇంటికి మొదటి అబ్బాయిని కాబట్టి ఇంకెక్కువగా వాళ్ళకి బాధ్యత ఎక్కువ ఉంటది కదా, తండ్రికి త్వరగా సెటిల్ చేయాలని. నాకేమో లేదు, ఇందులో టైం పట్టిద్దని నాకు అర్థం అవుతుంది ఈ ఫీల్డ్ లో, ఎస్పెషల్లీ మన ఫీల్డ్ లో. ఇంకా అందుకని చెప్పి నన్ను వదిలేసేయండి కొన్ని సంవత్సరాలు అని నేను చెప్పేసాను. వైల్డ్ డిసిజన్ ఇచ్చేసాను. లేదు, ఒప్పుకోలేదు. లేదు, చిన్న జరుగుతుంది కదా, ఫాదర్ కి సన్ కి జరిగే చిన్న ఉంటది కదండి. దాటుకొని అయితే మొత్తానికి ఇక్కడ దాకా వచ్చారు. ప్రస్తుతానికి మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అంటే ఏం చేస్తారు? నాన్నగారు, బ్రదర్స్, సిస్టర్స్ ఎవరైనా? అంత ఫార్మర్ ఫ్యామిలీ అండి. ఫార్మర్ ఫ్యామిలీ. విజయవాడలో ఉంటారా ఫ్యామిలీ? అందరూ విజయవాడ. మీ బ్రదర్స్, అందరూ అక్కడే. అందరూ అక్కడే ఉంటారు. ఎంతమంది అండి మీ బ్రదర్స్, సిస్టర్స్? మేము 4 members అండి. 4 members? మీరు పెద్ద. నేను అందుకే అన్నాను, ఎక్కువగా ఉంటది తండ్రికి త్వరగా సెటిల్ చేయాలని చెప్పి. అంటే ఆయన బాధ్యత తీసుకునేది పెద్ద కొడుకే అని అది 100% ఉంటది కదండి. సెటిల్ అయిపోతే మిగతా వాళ్ళు ఈజీగా అవ్వచ్చు అని ఆయనకు అనిపిస్తుంది. ఇండస్ట్రీకి వచ్చాక కొంచెం టైం అయితే తీసుకున్నారు, బట్ మీకు కొంచెం ఈజీగానే రోల్స్ కానీ లేకపోతే సక్సెస్ అనేది వచ్చిందంటారా? లేదంటే అందరికీ ఉండే జనరల్ గా కృష్ణానగర్ వాళ్ళకు ఉండే కష్టాలు ఏమైనా ఫేస్ చేశారా? అంటే కష్టాలు అనేది నేను దాన్ని నేను డిఫైన్ చేయనండి. అండ్ దాన్ని ఏమి నేను ఎంకరేజ్ పాయింట్ ఆఫ్ లో కూడా చెప్పను. కష్టాన్ని చెప్పుకోవాల్సిన అవసరం ఏముంది? అసలు నేను కష్టపడ్డానని చెప్పాల్సిన అవసరం లేదు బేసిక్ గా. ఎందుకంటే మన కోసం మనం వస్తున్నాం, డబ్బులు వస్తే మనకు వస్తాయి, మన అకౌంట్ లో పడతాయి, మనం బాగుంటాం, మనం కార్లు కొనుక్కుంటాం, మన ఫోన్స్ కొనుక్కుంటాం, లేకపోతే ఒక ఇల్లు కొనుక్కుంటాం, మన ఫ్యామిలీ బాగుంటుంది. దానికోసం నా కోసం నేను చేసే పనికి కష్టపడ్డాను నేను, లేకపోతే ఇన్ని సంవత్సరాల నుంచి ఉన్నాను అనేది దాని గురించి నేను ఎక్కువగా పెట్టుకోను కూడా మైండ్ లో. వర్క్ చేయడానికి వచ్చాం, టైం పట్టచ్చు, వెయిట్ చేయాలి, డెడికేటెడ్ గా ఉండాలి, అందులోనే ఉండాలి. నేను నమ్మాను,
ఆ నమ్మకంతోనే నేను ఉన్నానండి. ఆ నమ్మకం ఆపర్చునిటీస్ ఉంది. ఫస్ట్ ఇప్పుడు రాగానే నాకు పెద్ద క్యారెక్టర్ లేకపోతే పెద్దది ఇవ్వాలంటే నమ్మాలి కదండి ఫస్ట్ ఆఫ్ ఆల్. నా పొటెన్షియాలిటీ తెలియాలి. అది తెలియాలంటే కొద్దిగా టైం పట్టిద్ది. ఒక్కొక్కరికి స్పీడ్గా తెలుస్తుంది, ఒక్కొక్కరికి కొద్దిగా స్లోగా, డిపెండ్స్ ఆన్ పర్సనాలిటీస్. ఆపర్చునిటీస్ కూడా అంటే టైంకి రావాలి. నాకు అంటే నా కన్స్ట్రక్టివ్ ఆఫ్ ఫిజిక్స్ కి తగ్గట్టుగా నాకు నన్ను చూస్ చేసుకోవడానికి ఉంటది. అది 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 చాలా మందికి అర్థం కాదు. నాకు అవకాశం రాలేదు, అతనికి వచ్చింది అని అనుకుంటారు కదా. దీని వెనకాల బిహైండ్ ది రీజన్ ఏంటనంటే మెయిన్ బాడీ లాంగ్వేజ్ అండ్ మన ఫేస్, మన హైట్ ఇవన్నీ డిక్లేర్ అయి ఉంటాయండి. దానిని బట్టి ఆపర్చునిటీస్ వస్తాయి. దాన్ని బట్టి మనం డిసైడ్ అవ్వాలి ఎంత టైం పట్టింది, మనం ఎందుకు వెయిట్ చేయాల్సి వస్తుందా అని. అంటే మనకి సెట్ అయ్యే క్యారెక్టర్ కోసం మనం ఎలా ఎదురు చూస్తామో మూవీలో కూడా డైరెక్టర్స్ కూడా అలాగే ఎదురు చూస్తుంటారు. వాళ్ళ ఇమాజినేషన్ లో అనుకుంటారు కదా ఇలా ఉండాలి అని. కరెక్ట్ అలా ఉన్న వాళ్ళు దొరికారు అనుకుని పెట్టేసుకుంటారు. ఆ ఇమాజినేషన్ లో మనం వెళ్ళడానికి అది ఎంత టైం పడుతుందో చెప్పలేము. అక్కడే మెయిన్ ప్రాసెస్ అండి. మీరు ఒకవైపు ఏమో చంద్రబాబు నాయుడు, అదే మీరు ఇప్పుడు ఆర్జీవి గారితో అంటే లైక్ పొలిటికల్ మూవీస్ అనుకోవచ్చు మనం వాటిని, అవి చేశారు. ఇవేమో టోటల్ ఇవి డిఫరెంట్, అవి డిఫరెన్స్ ఎలా ఉంది అంటే అవి ఎలా ఉంది, మీరు షూట్ చేసినప్పుడు ఫీల్ ఎలా ఉంది? యాక్టర్ గా నాకు ఛాలెంజింగ్ అండి. అవి చేయడం అనేది గ్రేట్ ఆపర్చునిటీ. ఇద్దరు లెజెండ్ క్యారెక్టర్స్ ప్లే చేయడం అనేది నాకు నా మొత్తం లైఫ్ టైమ్ లో గ్రేట్ ఆపర్చునిటీ అండ్ లక్కీయెస్ట్ పర్సన్ కూడా నేను. ఒకటేసారి ప్లే చేయడం ఛాన్స్ దొరికింది. అండ్ అవి ఒక బౌండరీస్ తో సంబంధించిన క్యారెక్టర్స్ అండి. బాడీ లాంగ్వేజెస్ కానీ లేకపోతే డిక్షన్ కానీ అవన్నీ కూడా దానికి మెజర్మెంట్స్ అన్ని ఉంటాయి. బట్ ఇవి న్యాచురల్ క్యారెక్టర్స్, వీటికి మెజర్మెంట్స్ ఉండవు. ఇవి ఇమాజినేషన్స్ లోంచి ట్రావెల్ అవుతాం కాబట్టి స్పేస్ ఎక్కువ ఉంటుంది. నాకు నన్ను నేను ప్రూవ్ చేసుకోవడానికి ఎక్కువ ఛాన్స్ దొరికింది. ఇప్పుడే దొరికింది నాకు ఆ ఛాన్స్. ఒరిజినాలిటీ తెలుస్తుంది. బట్ మీరు ఏదైతే పొలిటీషియన్స్ క్యారెక్టర్ చేశారో ఎగ్జాక్ట్ గా వాళ్ళు ఎలా చేస్తారో అలాగే చేయాలి. అవునండి, అవును. టఫ్ కదండి. అది టఫ్ అండి. అది డెఫినెట్ గా అది ఎందుకంటే ఆ బాడీ లాంగ్వేజ్ లో ఆల్రెడీ ఇన్ని తెలుసు కాబట్టి జనాలకి బాగా దానికి తీసుకోవాల్సిన టేక్ కేర్ వేరే ఉంటది. అది కరెక్ట్ గా మెజర్స్ లోనే యాక్ట్ చేయాలి. ఎక్స్ప్రెషన్ చేసినా ఏం చేసినా. దీనికి ఇవి సోషలైజ్డ్ క్యారెక్టర్స్ కాబట్టి దీనికి మన స్కోప్, మనం ఎంత ఎఫర్ట్ పెట్టని చేయొచ్చండి. మీరు ఓన్ గా ఎలాగుంటారు అంటే ఆ 80s లో ఉన్న క్యారెక్టర్ చేయాలంటే మీరు 80s లో ఉంటే ఎలా ఉండేవాళ్ళు ఇమాజిన్ చేసుకొని చేయొచ్చు. ఇప్పుడు మా కథ కూడా 90s బ్యాక్ డ్రాప్ లో కాదు. ఇది 1990s లో జరిగిన కొన్ని యథార్థ సంఘటనల్ని ఆధారం చేసుకొని డైరెక్టర్ గారు ఆయన అనుభవంతో దాన్ని కథగా మలిచి చేసిన కదా అండి. కొత్త ప్రయత్నం తెలుస్తుంది ఈజీగా. అంటే అప్పట్లో వెనుకబడ్డ వాళ్ళైతే ఏంటి, వాళ్ళైతే ఏంటి, ఎదురు తిరిగితే ఎలా ఉంటుంది అనేది మనం చూడబోతున్నాం అనమాట. అయితే ఒకవైపు నాకు పర్సనల్ గా నాకు కూడా అనిపించింది, చాలా మంది అడిగే ఉంటారు మిమ్మల్ని క్వశ్చన్, చంద్రబాబు గారు వైఎస్ఆర్ గారు టోటల్ డిఫరెంట్, 2 క్యారెక్టర్స్ అసలు సంబంధం లేదు. ఆయన కామ్ గా ఉంటారు, ఈయన కొంచెం మాట్లాడుతూ ఉంటారు, అలా ఉంటది కదా డిఫరెన్స్. అసలు అంటే ఆపోజిట్ పార్టీస్ నుంచి వచ్చారు ఇద్దరు, ఫ్రెండ్స్ అయినప్పటికీ అసలు జానర్ గానీ ఎవ్రీథింగ్, మీరు ఎక్స్ప్రెషన్స్ పెట్టినా ఎవ్రీథింగ్ డిఫరెంట్ ఉంటుంది. రెండు ఎలా చేశారని మాకు ఇప్పటికీ డౌట్ వస్తుంటది. చేసి కూడా 4 years అయిపోయిందండి, కానీ నన్ను ప్రతి ఇంటర్వ్యూలో అడుగుతూనే ఉంటారు. అంటే అంత హాంట్ చేస్తుంది కదా ఎలా చేశాడని. దానికి నేను నిజంగా అసలు నాకు ఎంత సంతోషంగా ఉంటదంటే, ఎన్ని సంవత్సరాలైనా నా పాయింట్స్ ఎలా చేశాడు ఈ అబ్బాయి అని ప్రతి ఒక్కళ్ళకి ట్రిగర్ ఉంటది. గుర్తుంటారు మీరు ఆ నేమ్ తో ఎప్పటికీ గుర్తుండిపోతారు ఆ మూవీస్ లో. చేశానండి, జరిగింది. హార్డ్ వర్క్ బాగా, గ్రౌండ్ వర్క్ చేశారు, హోంవర్క్ చేశాను. నాకు అందుకే టైమ్స్ ఆఫ్ ఇండియా వాళ్ళు కూడా ఆ టైంలో రాశారు హార్డ్ వర్క్ పేస్ అని. అది ఇట్స్ వెరీ క్లియర్ అండి, దాంట్లో డిక్లేర్ చేశారు. హోంవర్క్ చేశాను, స్కూల్ డేస్ లో చేయలేదు, ఇక్కడ చేశాను. ఏదో ఒకటి మీకు ప్యాషన్ ఉంది కాబట్టి దానికోసం ఎంతకైనా చేస్తాను అనే ఒక మైండ్ సెట్ తో ముందుకు వెళ్తున్నారు. డెఫినెట్లీ హార్డ్ వర్క్ పేస్ ఆఫ్. డెఫినెట్లీ గా ఏదో ఒక రోజు మీరు ఏదైతే అనుకుంటారో దానికన్నా ఎక్కువ అవుతారో డెఫినెట్లీ మాకు అవ్వాలని కోరుకుంటున్నా అండి నిజంగా. ఓకే, ఇంకా మీరు ఆర్జీవి గారితో చేశారు మూవీస్, ఏది ఇప్పుడు వంగవీటి అయితే ఏంటి, లక్ష్మీ సింధియార్ అలాంటివన్నీ ఆయనతో చేశారు. సో ఆయన జోన్ లోంచి బయటకు వచ్చారా, ఇప్పుడు పూర్తిగా వచ్చేసారా మళ్ళీ ఏమైనా ఆయనతో? అలా ఏం లేదండి, ఇట్స్ నాట్ ఎ జోన్, ఇది వైట్ ప్లేస్. ఇది నేను వంగవీటికి ముందు సినిమాలు చేశాను. వంగవీటి నాకు దొరకడం అనేది ఒక ఆపర్చునిటీ, ఆయన ద్వారా దొరికింది నేను బయటికి రావడానికి. కాబట్టి నాకు ఆర్జీవి గారి దగ్గర నుంచి నాకు ఎలివేషన్ దొరికింది. అందుకని నాకు ఆర్జీవి గారితో తర్వాత లక్ష్మీ సింధియార్తో కూడా ఆయనతోనే దొరికింది ఎలివేషన్. ఆయన ఏదైనా మళ్ళీ మంచి సినిమాలు ఏమైనా చేస్తే నన్ను పిలిస్తే నేను డెఫినెట్ గా చేస్తాను. ఆ జోన్ అంటూ ఏం లేదండి ఇక్కడ. ఎందుకంటే ఒక యాక్టర్ గా నేను ఇంకా చాలా చేయాలి కదా, బోల్డ్ అన్ని సినిమాలు చేయాలి, బోల్డ్ అంత మంది డైరెక్టర్లకి నేను టచ్ లో ఉండాలి, మనకు ఆడియన్స్ కి మనం ఇంకా కొత్తగా కష్టపడి చేయాలి. ఇలాంటివన్నీ చాలా ఉన్నాయండి.
సో ఎవరి ఆపర్చునిటీ ఇచ్చినా మీకు ఆ క్యారెక్టర్ నచ్చితే మాత్రం లేదు చేసేస్తారు 100% అంతే అండి. ఇక్కడ లిమిటేషన్స్ ఏం లేవండి. ఇది అనంతమైనది కదా, యాక్టింగ్ అనేది అనంతమైనది అన్నప్పుడు మనం లిమిటేషన్స్ పెట్టుకొని ఉండలేము, ఉండకూడదు ఇక్కడ బేసిక్ గా. అంటే మీరు ఎలా చూస్ చేసుకుంటారు ఒక కథలో ఒక క్యారెక్టర్ చూస్ చేసుకునేటప్పుడు? మీరు అంటే పర్టికులర్ గా మీ పాత్ర ఏదైతే ఉందో దాన్ని ఎలా ఏ వేతో చూస్తారు, ఎలా చూస్ చేసుకుంటారు? నా థర్డ్ అయితే చూస్తాను. అది లోపల ఉంటది కాబట్టి. అంటే ఏం లేదండి, ఇక్కడ నాకు సెట్ అవుద్దా లేదా, ఫస్ట్ నేను ఎంతవరకు కొత్తగా చేయడానికి ఎంత స్కోప్ ఉంది అనే పాయింట్ లోనే చూస్తానండి. అంటే రెగ్యులర్ చేయడానికి ఇష్టపడండి మీరు? రెగ్యులర్ అంటే సమ్ టైమ్స్ 224 లో ఉన్నాము, ఆపర్చునిటీస్ వస్తే చేస్తూ ఉంటాం అమ్మా, చేయకుండా కూడా ఉండవండి. రెగ్యులర్ చేస్తూనే ఉంటాం, ఏది దొరికి అది చేస్తూ ఉంటాం. ద బెస్ట్ దొరికినప్పుడు ఇలా వస్తూ ఉంటాయి బయటికి. చెయ్యను అనే మాట లేదు అసలు, అనకూడదు చెయ్యను నేను అనే మాట లేదండి. డెఫినెట్ గా చేస్తాను, అన్ని క్యారెక్టర్స్ ప్లే చేయాలి, అన్ని క్యారెక్టర్స్ చేస్తాను నేను, ఏదైనా చేసేస్తాను, నాకు నచ్చితే చేస్తాను అంతే. ఇక్కడ మెయిన్ పాయింట్ ఇంకేం లేదు. ఆ వేతో ముందుకెళ్తే డెఫినెట్ గా సక్సెస్ అనేది ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. మన బౌండరీస్ ఎప్పుడైతే గీసుకుంటామో బౌండరీలో అసలు ఛాన్సే లేదు మన ఫీల్డ్ కి, అసలు ఛాన్సే లేదండి. మీరు ఇప్పటికే చాలా రకాల పాత్రలు చేశారు, మీరు అన్నట్టు డిఫరెంట్ గా ఉండే రోల్స్ ప్లే చేయాలనుకుంటున్నాను, చేశారు. బట్ ఏదైనా పాత్ర చూసినప్పుడు, ఏ సినిమాలో కానీ ఏదైనా చూసినప్పుడు ఇది నేను చేస్తే బాగుండేది, నాకు ఇలాంటి రోల్ చేయడం ఇష్టం అనే ఏమైనా అనిపించిందా ఏదైనా? చాలా ఉన్నాయి డ్రీమ్ రోల్స్. అంటే ఇప్పుడు చందమామ కథలు చిన్నప్పుడు చదువుకునే వాళ్ళం కదా, ఆ చదువుకున్నప్పుడు ఆ పుస్తకాల్లో ఉండే కథలు అవన్నీ వినే మనం యాక్టర్స్ గా తయారవడానికి మెయిన్ రీజన్. చిన్నప్పుడు అమ్మమ్మ చెప్పిన కథలన్నీ వినేసి ఇలా చందమామలో నుంచి ఒక హీరో వస్తాడు, ఆ హీరో వచ్చి ఇలా ఎగిరే గుర్రం మీద వచ్చి ఇక్కడ దిగి ఏదో ఫైట్ చేసాడు, ఏదో ఒక మనీని తీసుకొని అలా ట్రావెల్ అయ్యి వెళ్ళాడు, ఈ కథలన్నీ ఊహించుకొని ఉంటాం, ఇమాజినేషన్ లో చాలా ఉంటాయి సబ్ కాన్షియస్ లో. కాబట్టి అలాంటి ఫిక్షన్ బేస్డ్ సినిమాలు చేయాలని నాకు చాలా ఇష్టం అండి, చాలా ఇష్టం. అంటే రోల్ ఏదైనా పర్వాలేదా, మీరు మళ్ళీ లీడ్ రోల్ చేయాలి? ఫిక్షన్ బేస్డ్ కథలు మనం ఊహల్లో ఉన్నవి అవి లీడ్ రోల్స్ చేయాలి. ఇప్పుడు గులే బకవాలి కథ ఉంటది, బట్టి విక్రమార్క ఉంటది, అలాంటి చెయ్యాలండి. అలాంటి చేస్తే బాగుంటది. ఇంట్రెస్ట్ అయితే 100% ఎక్కువ ఉంటది కదా అది మనకి మైండ్ లో. అది అంటే ఇప్పుడు మనం కంపేర్ చేస్తే సినిమాలలో ఏదైనా ఒక క్యారెక్టర్ మీకు నచ్చింది చెప్పండి, అంటే ఎవరైనా చేసింది నేను ఇలాంటి నెక్స్ట్ చేస్తాను అనే ఒక కాన్సెప్ట్ ఏదైనా సినిమాలో, ఇట్స్ ఓకే ఏదైనా పర్వాలేదు. క్రిష్ అండి, క్రిష్ మూవీ రితిక్ రోషన్ గారు క్రిష్ మూవీ ఉంది, క్రిష్ మూవీ ఉంది కదా, ఆయన క్రిష్ క్యారెక్టర్ చేశారు కదా. నేను చెప్పేది అది ఆ కైండ్ ఆఫ్ జోన్ క్యారెక్టర్స్. సార్ అది నేను చేస్తే బాగుండేది అని అనిపిస్తుంది అనమాట, ఇలాంటి ఆపర్చునిటీ వస్తే బాగుండేది అని అనిపిస్తుంది. తర్వాత అంకుశం సినిమాలో రాజశేఖర్ గారు చేసిన ఫెరోషియస్ క్యారెక్టర్ అది అనిపిస్తుంది. ఛాలెంజ్ సినిమాలో చిరంజీవి గారు చేసిన క్యారెక్టర్ మగమహారాజు, అభిలాష, ఇలాంటి అన్ని టెరిఫిక్ క్యారెక్టర్స్ అండి. అవన్నీ ఎప్పుడు హాంట్ చేస్తూనే ఉంటాయి. అంటే మన ట్రెండింగ్ బట్టి అన్ని మారుతూ ఉంటాయి. అప్పుడు మనం ఆ సినిమాలు చూసి బాగా ఇన్స్పైర్ అయ్యి చిరంజీవి గారు అంటే చాలా అభిమానం, పిచ్చి, అండ్ అవి బాగా ఇన్స్పిరేషన్ చేసిన సినిమాలు, మనం ట్రిగర్ చేసిన సినిమాలు కాబట్టి అది ఉంటదండి. మీరు అన్న చిరంజీవి గారు అంటే మీకు అభిమానం అన్నారు కదా, ఫేవరెట్ హీరో ఆయనేనా? 100%. నిజంగా అంటే ఏ హీరోని గానీ ఏ యాక్టర్ ని గానీ అడిగామనుకోండి, ఒక 10-20 ఇయర్స్ ముందుకి ఇండస్ట్రీ వచ్చిన వాళ్ళు అడిగితే ఫస్ట్ చెప్పేది చిరంజీవి గారిని చూసి మేము ఇన్స్పైర్ అయిపోయి వచ్చాం అంటారు. సో మీరు కూడా అంతే అంటారు? ఆల్మోస్ట్ అండి, అది అందరూ అవునండి. అలాంటి క్యారెక్టర్ ఏమైనా మీరు ఇప్పుడైతే ఏదైతే డ్రీమ్ రోల్ అనుకున్నారో అలాంటివి ఏమైనా మీ దగ్గరికి వచ్చి చేజారిపోయినాయో, లేకపోతే మీ దగ్గర నుంచి మీరు డేట్స్ లేకనో వాట్ ఎవర్ ఏదో ఒక దాని వల్ల మిస్ అయిన క్యారెక్టర్ హిట్ అయిందో ఏమైనా ఉంటది కదా, హిట్ అయింది మీరు అనుకుని ఉండొచ్చు ఇది హిట్ అవ్వదేమో అని, బట్ ఆ క్యారెక్టర్ బాగా నేమ్ వచ్చినాయి ఏమైనా ఉన్నాయా? మిస్ అయినాయి అండి. సినిమా పేర్లు చెప్పగానే మిస్ అయినాయి. సినిమా పేర్లు చెప్పను, పెద్ద సినిమాలను ఒక 2 సినిమాల్లో మిస్ అయినాయి. అది రీసెంట్ గానే వీరసింహారెడ్డిలో మిస్ అయిందండి. కరెక్ట్ గా డేట్స్ ప్రాబ్లమ్ వచ్చింది. నేను అప్పుడు ఇట్లు మారేడుమిల్లి, ధమాకా ఇవి చేస్తున్నాను, ఆ టైంలో మిస్ అయ్యానండి. అది మంచి ఆపర్చునిటీ యాక్చువల్ గా, నాకు మంచి పేరు. డేట్స్ లేకపోవడం వల్లే మిస్ అయ్యాను. అలా డేట్స్ లేకపోవడం వల్ల అంటే నాకు తెలిసి ఒక 2-3 సినిమాలు మిస్ అయ్యాను. తెలియకుండా నా తర్వాత నాకు చెప్పిన వాళ్ళు ఉన్నారు. అంటే నాకు తెలియకుండా నా డేట్స్ గురించి ఎలా ఉన్నాయి ఏంటని తెలుసుకుంటూ ఉంటారు, ఒక అడుగుతుంటారు. కో డైరెక్టర్ని వాళ్ళని అడిగినప్పుడు బిజీగా ఉన్నాం అనుకోండి, సర్లే బిజీగా ఉన్నాడు కదా అడిగినా చేయడానికి కుదరదు అని చెప్పి వేరే వాళ్ళని
కాస్ట్ చేసిన సినిమాలు ఉన్నాయని నాకు తర్వాత చెప్పారు చాలా మంది మీ దాకా రైటర్స్. కూడా రాలేదు at least. నా దగ్గర కూడా రాలేదు. తర్వాత ఎక్కడో కలుస్తూ ఉంటాం కదండి, కలిసినప్పుడు అప్పుడు ఈ మాట నోట్ చేశారు. అప్పుడు అనిపిస్తుంది అర్రే అవునా మిస్ అయ్యానే అని అనిపిస్తుంది. ఓకే, కానీ ఇంకోటి కూడా అనుకుంటా పాజిటివ్ గా, ఓకే అందరి నోట్లో నేను ఉన్నాను ఉన్నాను, ఇది మిస్ అయితే ఏంటి, సినిమాలు నేను ఇక్కడే ఉంటాను, క్రియేటివిటీ ఇక్కడే ఉంది అండ్ సినిమాలు వస్తూనే ఉంటాయి, నేను రన్నింగ్ లోనే ఉన్నాను, మళ్ళీ ఇంకో సినిమా చేస్తాం. మళ్ళీ టైం దొరికినప్పుడు ఆ డైరెక్టర్ మళ్ళీ ఇంకొక ఛాన్స్ ఇవ్వాలనిపిస్తుంది కాబట్టి డెఫినెట్ గా అది వస్తుంది. అదైతే నాకు ఉందండి. అంటే మీరు ఎక్కువగా అంటే మా పర్సనల్ గా చూస్తే మీరు ఎక్కువగా ఎక్కువ యాక్షన్ మూవీస్ చేసినట్టున్నారు, ఎక్కువ యాక్షన్ సీన్స్ ఉన్నాయి కదా మీవి, ఏ మూవీలో చూసినా కూడా మీ క్యారెక్టర్ డ్రామా అదే యాక్షన్ డ్రామా సీన్స్ డ్రామా ఎక్కువ పెర్ఫార్మెన్స్ చేయడానికి ఎక్కువ ఉన్నాయి, యాక్షన్ కూడా ఉన్నాయండి. యాక్షన్ ఎక్కువ ఉన్నాయి అంటే కొంచెం సీరియస్ లుక్ లో ఎక్కువ కనిపిస్తారు కదా. ఉన్నాయి ఉన్నాయి కరెక్ట్ కరెక్ట్ కరెక్ట్. మీకు మనకి ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం చూస్తే డైనమిజం గానే ఉంటది క్యారెక్టర్, అండ్ ధమాకా చూస్తే ధమాకాలో కూడా నెగిటివ్ షేడ్ తో ఉండి మళ్ళీ పాజిటివ్ గా మారిన క్యారెక్టర్. మంగళవారం కూడా డైనమిజం ఉండే క్యారెక్టర్. మీరు చెప్పింది కరెక్ట్, యాక్షన్ సీక్వెన్సెస్ అన్ని ఉన్నాయండి ఇందులో కూడా. ఆబ్వియస్లీ సేమ్ యాక్షన్ సీక్వెన్సెస్ ఉన్నాయి, ఫీల్ బేస్డ్ కంటెంట్ ఉన్నాయి, ఒక లవ్ ని ఎక్స్ప్రెస్ చేసే ఛాన్స్ కూడా దొరికింది నాకు ఇక్కడ. మరి అలాంటివి ఏం చేయరా, ఎంటర్టైన్మెంట్ గానీ లవర్ బాయ్ గా గానీ అలాంటివి? లవర్ బాయ్ అండి ఇస్తే చేస్తానండి, చేస్తానండి. అంటే అప్పుడు టోటల్ లుక్ మార్చేసుకోవాలి మీరు. నా లుక్ మీద బాగా ఫోకస్ చేశారు, డెఫినెట్ గా మారుస్తాను, అది ఛాన్స్ రావాలి. అది ఎప్పటి నుంచో అదే చూస్తున్నాం కదా, మాకు కూడా ఇమాజిన్ మీ పేరు చెప్పగానే శ్రీతేజ ఓ ఇతను కదా అని అదే లుక్ వచ్చేస్తుంది కదా. సో డెఫినెట్ గా అది చేస్తారా, మేము ఎక్స్పెక్ట్ చేయొచ్చా? లవర్ బాయ్ క్యారెక్టర్ అయితే ఏంటి ఫన్ అంటే లవర్ బాయ్ గా చేస్తానా, అది ఆపర్చునిటీ ఎలా వస్తుందో తెలియదు. ఒకవేళ ఆషికి 2 లా వచ్చింది అనుకోండి, ప్రేమ బాగుంటది వెంకటేష్ గారిది, అంటే నేను సెట్ అయ్యాయి చెప్తున్నా. ఇప్పుడు లవర్ బాయ్ ఉదయ్ కిరణ్ గారు లవర్ బాయ్, తరుణ్ గారు లవర్ బాయ్, కానీ ఆ జోన్ వేరు, వాళ్ళు వేరు. ఇప్పుడు ప్రేమ చేసాం అనుకోండి, అక్కడ కూడా లవ్ బేస్డే, కానీ కొద్దిగా ఫెరోషియస్ టింట్, అంటే నా కట్అవుట్ కి సెట్ అయ్యి ఉండాలి కదా. అది ఆషికి 2 కూడా చూడండి, దాంట్లో లవ్ చాలా డీప్ లవ్ ఉంటది, హీరో క్యారెక్టర్ లో ఒక ఎమోషన్ ఉంటది, ఒక ఫెరోషియస్నెస్ కూడా ఉంటది. ఇలాంటివి ఏమైనా కనెక్ట్ అవ్వచ్చేమో తెలియదు, ఇలాంటి వాటికి కనెక్ట్ అయితే నేను డెఫినెట్ గా చేస్తాను. మీరు అనుకుంటే మీకు కట్అవుట్ కి గానీ దేనికైనా సెట్ అవుతాను కూడా చేస్తారు, ఏ క్యారెక్టర్ అయినా ప్రాబ్లం లేదు. నెగటివ్ రోల్ అంటే టోటల్ విలన్ రోల్ చేయాలని ఏమన్నా ఉందా మీకు ఇంట్రెస్ట్? ఆబ్వియస్లీ అండి, ఆబ్వియస్లీ ఉంది, వస్తే చేస్తాను. మెయిన్ విలనే వస్తే 100% చేస్తాను. అంటే నాలో ఉన్న ఇంకో మంచి డిఫరెన్షియేట్ ఆఫ్ విలన్ గా చేయాలనే ఛాన్స్ దొరికితే ఖచ్చితంగా చేస్తాను. హీరో అయినా పర్లేదు, విలన్ అయినా పర్లేదు, జస్ట్ మీరు క్యారెక్టర్ ని మీ టాలెంట్ ని ప్రూవ్ చేసుకోవాలి. ఎగ్జాక్ట్లీ నా పాయింట్ ఎక్కువగా దాని మీద ట్రిగర్ అవుతుంది. విజయ్ సేతుపతి గారు ఉన్నారు, ఆయన ఈజ్ ఏ యాక్టర్, నేను కూడా యాక్టర్, నేను ప్లే చేసే క్యారెక్టర్ దర్శి అనే క్యారెక్టర్ సినిమాకి లీడ్ గా నడిపిస్తున్న క్యారెక్టర్, బట్ ఐఎమ్ ఏ పొటెన్షియల్ యాక్టర్ అవ్వాలనేది నాకు ఇన్ డెప్త్ ఉన్న మెయిన్ విషయం అండి. అది హీరోగా తీసుకెళ్లొచ్చు, మంచి విలన్ గా తీసుకెళ్లొచ్చు, మంచి స్ట్రాంగ్ క్యారెక్టర్స్ ని ఇవ్వచ్చు, కానీ బేసిక్ గా మనం లోపల రెడీ అవ్వాల్సింది పొటెన్షియాలిటీని డెవలప్ చేసుకోవాలి, ఏది చేయడానికైనా రెడీగా ఉండేలా. అంటే మీరు మీకు అప్ప చెప్పారు అంటే అది 100% అవుతుంది అనే ఒక కాన్సెప్ట్ అందరికీ క్రియేట్ అవ్వాలి. మరి మన తెలుగులోనైనా ఇంకా వేరే లాంగ్వేజ్ లో కూడా చేసే ఇంట్రెస్ట్ ఉంది? ఫస్ట్ ఇంత కలిసి తర్వాత రచ్చగలం అన్నారు, అందుకని ఫస్ట్ ఇక్కడ ఇంకా నేను ఆపర్చునిటీస్ వస్తే వెళ్తానండి, చేస్తాను. ప్రజెంట్ నా ఫోకస్ అంతా ఎక్కువ నాకు తెలుగు సినిమాల మీద. ఇప్పుడు మన తెలుగు ఇండస్ట్రీయే మనం ఇండియా ఇండస్ట్రీలో మనం పేరు తెచ్చుకుంటాం. తర్వాత వరల్డ్ వైడ్ ఆల్రెడీ నాగాశ్విన్ గారు మన ఇండస్ట్రీని పరిచయం చేశారు, మనమే ఇంకా ముందుకు అలా దూసుకొని వెళ్ళాలి. అదేండి, అది హార్డ్ వర్క్, దాని మీద ఫోకస్ పెట్టాలని నేను మెయిన్ ఉద్దేశం. అంటే పుష్ప టైంలో కూడా అల్లు అర్జున్ గారు అంటే అడిగారు అనమాట, షూటింగ్ టైంలో ఒకసారి ఏం చేస్తున్నారు బ్రదర్ ఏంటి అని మాట్లాడినప్పుడు, సార్ ఇలా బహిష్కరణ అండ్ ఇలా రాంబో ఇంకోటి ఏదో సినిమా చేస్తున్నాను సార్ అని చెప్తే, బాగా కష్టపడండి బ్రదర్, బాగా కష్టపడి మన తెలుగు సినిమా ఇండస్ట్రీ, ఇండియన్ సినిమా ఇండస్ట్రీని గుర్తించేలా ఉండాలి, బాగా కష్టపడండి, అందరూ బాగా కష్టపడితే డెఫినెట్ గా మంచి సినిమాలు బాగా వస్తాయని సజెస్ట్ చేశారు. దిస్ ఇస్ వన్ ఆఫ్ ద గ్రేట్ వర్డ్స్. అదే కదా, అంటే ఎంత తపన ఉండాలండి, అది చేయాలి, అది మనకి చెప్పడం, సజెస్ట్ చేయడం కూడా. ఆ సజెస్ట్ చేసే మాటలు నాకు దక్కిని చూడండి, ఐఎమ్ వెరీ లక్కీ అనిపించింది. దట్స్ నాకు వెరీ ఎంకరేజింగ్.
మీకు అలాంటి మోటివేషన్ వచ్చింది? నాకు చాలా సంతోషంగా అనిపించిందండి. అంటే మనం మాట్లాడుతున్న తక్కువ మాటలైనా మంచి మాటలు విన్నప్పుడు అది ఇట్స్ ఎ బూస్టింగ్ టు మీ. ఓకే, మాకైతే మూవీస్ లో కొంచెం యాక్షన్ అంటే యాక్షన్ సీన్స్ ఎక్కువ చేస్తుంటారు, కొంచెం సీరియస్ లుక్ లో ఎక్కువ కనిపిస్తుంటారు కదా. సో బయట కూడా శ్రీతేజ్ అంటే ఇలానే ఉంటారా? మీ ఫ్రెండ్స్ మిమ్మల్ని ఎలా గుర్తు పెట్టుకుంటారు? అంటే శ్రీతేజ్ ఎలా ఉంటారు బయట? నేను అందరితో కలిసిపోతానండి. అంటే తక్కువ మందితోనే ఉంటాను కానీ చాలా సరదాగా ఉంటాను నేను. నాతో కలిసిపోతే మాత్రం నేను చాలా సరదాతనం ఎక్కువ ఉంటుందండి. అది క్యారెక్టర్స్ వరకు అది పొటెన్షియాలిటీ ఆఫ్ సీరియస్నెస్ అన్ని క్యారెక్టర్స్ బేస్ మీద ఉంటాయి. మంచి ఫన్ అన్నాడు మీరు. మంచి క్వశ్చన్ ఒకటి నేను చెప్పాల్సిన విషయం అదే. మీ డ్రీమ్ క్యారెక్టర్స్ లో చేయాల్సిన అన్నారు. మంచి కామెడీ సెన్స్ ఉన్న చంటబ్బాయి చిరంజీవి గారు చేశారు. అలాంటిది ఏదైనా 100% అన్నారు కూడా నాతో. ఒక జోన్ లో అలాంటి ఒక మంచి సినిమా చేయాలని అనుకొని మిస్ అయ్యాను నేను. అది ఆ కైండ్ ఆఫ్ చేస్తాను. తప్పకుండా అండి. 100% జోవియల్ గా ఉంటారు, ప్రాంక్స్ చేస్తారు, అన్ని ఫ్రెండ్స్ తో ఎంజాయ్ అని చేస్తారు. చేస్తాను 100%. అంటే మనకు తెలియని శ్రీతేజ్ గారు కూడా ఉన్నారన్నమాట. మనం ఇలాంటివి గుర్తించాలి అప్పుడప్పుడు. నేను పర్సనల్ గా నేనేం చెప్పాను, మీ లుక్ చూస్తే బియర్డ్ ఎవ్రీథింగ్ చూస్తే కొంచెం సాయి ధరమ్ తేజ్ గానీ అలాంటి వాళ్ళ పోలికలు అడ్డు చూడటానికి అలా ఉన్నారనిపిస్తుంది. మీకు ఎవరైనా చెప్పారా ఇలాంటి? అంటే చూసే కళ్ళను బట్టి వాళ్ళకి అలా కనిపించుండొచ్చండి. నేను ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారిగా కనిపించాను కృషి గారికి. ఆర్జీవి గారికి వచ్చేసి నేను చంద్రబాబు నాయుడు గారిగా కనిపించాను. అదే ఆర్జీవి గారికి నేను నెహ్రూ గారిగా కనిపించాను. వాళ్ళు చూసి కంటిని బట్టి రకరకాల రూపాల్లో కనిపిస్తానండి. దేవుడు సర్వాంతర్యామి లాగా అన్ని క్యారెక్టర్స్ లో ఊహించుకోవచ్చు అంటారా? నాకు పర్సనల్ గా ఆ బియర్డ్ వల్ల ఏమో తెలియదు, సాయి ధరమ్ తేజ్ లుక్ కొంచెం సిమిలర్ గా ఉంది అనిపిస్తుంది నాకు. ఎవరైనా చెప్పారా? బ్రదర్ క్యారెక్టర్స్ అలా చేయొచ్చు కదా. ఎవరండి? సాయి ధరమ్ తేజ్ గారు చూడాలండి. ఇంకా మీరు చేసిన ఆల్రెడీ కొంతమంది హీరోలతో చేశారు కదా, మీకు ఇంకా ఎవరైతే చెయ్యాలి ఈ హీరోతో ఖచ్చితంగా నేను చిన్న క్యారెక్టర్ అనేది చెయ్యాలి అనే హీరో ఎవరైనా ఉన్నారు? హీరో గానీ డైరెక్టర్ గానీ? చిరంజీవి గారితో చేయాలి, ఇంకా ఉన్నాయండి ఆపర్చునిటీస్ వస్తే చేయాలి. నాగార్జున గారితో నేను చేయలేదు. ఒకవేళ నాగార్జున గారితో ఆపర్చునిటీ మిస్ అయినది. నా సామి రంగంలో కూడా మిస్ అయ్యాను. ఇలాంటివన్నీ ఉన్నాయండి. ఎందుకంటే బిజీగా ఉండడం, వేరే సినిమాల డేట్స్ అవి కుదరకపోవడం. అంటే ఫస్ట్ బోర్డులో అనుకుంటారు, ఒక 5-6 పేర్లు అనుకుంటారు, అందులో మన పేరు సజెస్ట్ అవుతుంది. తర్వాత డిపెండ్స్ ఆన్ చూసుకుంటూ ఉంటారు, కాంబినేషన్స్ అన్ని చూసుకొని అలా జరుగుతూ ఉంటది. కాబట్టి ఇంకొకసారి ఆపర్చునిటీ రావచ్చేమో. అలా డెఫినెట్లీ 100% అండి. 100% ఎవరితో వచ్చినా, బాలయ్య బాబు గారితో వచ్చినా, ఎవరితో వచ్చినా సరే 100%. బహిష్కరణకు వస్తే జనరల్ గా బహిష్కరణ అంటే ఏంటి? మనం ఊర్లలో మీరు 90s అన్నారు కాబట్టి, సో ఎవరైనా ఎక్కువగా కులం తక్కువ వాళ్ళని కానీ లేదంటే ఏదైనా చేసిన వాళ్ళని బహిష్కరిస్తూ ఉంటారు. జనరల్ గా కులం బేస్డ్ గా బహిష్కరించడానికి కులం తక్కువ కులం ఎక్కువ అనేది పాయింట్ కాదు. కానీ ఈ కుల ప్రస్తావన ఇలాంటి అన్ని అంశాలు అంటే ఎప్పటి నుంచో ఉన్నాయండి. ఇప్పుడు కాదు, ఇప్పటికీ మనకి నార్త్ ఇండియాలో, బీహార్లో చాలా చోట్ల, లేకపోతే మన తెలంగాణ ప్రాంతంలో అట్టడుగున ఉన్న మన గొసి రామలమ్మ సినిమాలో కూడా ద వే ఆఫ్ కాన్సెప్ట్ అవన్నీ ఎప్పటి నుంచో ప్రతి ప్రాంతంలోనూ ఉండేవి. హెచ్చు తగ్గలు ఇలాంటివన్నీ సంబంధించిన అంశాలు ఎప్పుడు ఉండేవి. దాన్ని అందుకనే అన్నాను, డైరెక్టర్ గారు చూసిన ఆయన కోణంలో చూసి ఆయన తెలుసుకున్న అంశాల నుంచి ఆయన క్రోడీకరించి చేశారండి ఈ సినిమా అని నేను మెయిన్ పాయింట్ చెప్పడానికి ఫస్ట్ ఆఫ్ ది రీజన్ అదండి. నమ్ముతారా అంటే జరిగిన అంశాలండి. ఇది నమ్మకానికి సంబంధించింది అని కాదు, ఎప్పటి నుంచో జరిగినవి తెలిసిన విషయాలు కాబట్టి అండి. అంటే జనరల్ గా ఇంతకు ముందు పోలిస్తే డెఫినెట్ గా ఇప్పుడు బెటర్ గా ఉన్నాం. తగ్గుతూ ఉంటది కదా. ఇండస్ట్రీలో ఉందంటారా కులం గురించి చూస్తారంటారు? లేదండి, నేను అదేం బిలీవ్ చేయనండి. నేను బిలీవ్ చేయనండి. అది టాలెంటే బిలీవ్ చేస్తాను. టాలెంట్ 100% ఉండాలండి. అది అవన్నీ సెకండరీ అయి ఉండడానికి ఛాన్స్ ఉంది అనుకుంటున్నాను. 100% అండి. ఎందుకంటే ఒక సినిమా మేకింగ్ చేసినప్పుడు చాలా మంది ఉంటారు, చాలా మందిని కలుపుకొని చేసుకుంటూ వెళ్తూ ఉంటారండి. అక్కడ ఒక్కటి తీసుకుంటారు అనేది మాత్రం నమ్మదగ్గ విషయం అయితే కాదనుకుంటున్నాను. అంటే ఈ చెవితో విని అంతే, ఈ చెవితో వదిలేమని చెప్పారు. ఫైనల్ గా అసలు బహిష్కరణ మూవీ గురించి మీరు ఏం చెప్పాలంటున్నారు ప్రేక్షకులకి? ఎందుకు చూడాలి మూవీ అని? ఏదో వెబ్ సిరీస్ అంటే ఎలా ఉండబోతుంది, ఎందుకు చూడాలి, దీనిలో ఏముంటుంది అనే ఒక క్యూరియాసిటీ, మీరేం చెప్తారు వాళ్ళకి? బేసిక్ గా అంటే వెబ్ సిరీస్లు చాలా వస్తూ ఉంటాయండి. రిలీజ్ అయిన మన తెలుగులో
మన తెలుగులో సంఖ్య తక్కువే ఉంది. యాక్చువల్గా నార్త్ ఇండియాలో ఎక్కువగా ఉంది, హిందీలో ఎక్కువగా వెబ్ సిరీస్లు రావడం స్టార్ట్ అయినాయి. ఇప్పుడు మనకు కూడా వెబ్ సిరీస్లు బాగా స్టార్ట్ అయినాయి. మెయిన్లీ Z5 ప్రొడక్షన్ నుంచి ఎక్కువగా వస్తున్నాయి. అందులో బహిష్కరణ, ద వే ఆఫ్, అంటే మనకి విలేజ్ అనేది హార్ట్ అండి. ప్రతి సొసైటీ డెవలప్ అవడానికి మెయిన్ విలేజే హార్ట్. విలేజ్ ని చూపించడంలో కానీ, లేకపోతే విలేజ్ లో ఉన్న క్యారెక్టర్లు చాలా రియలిస్టిక్ గా ఉంటారు. అంటే మన సిటీస్ లో తిరిగేటప్పుడు చాలా ఫీలింగ్స్ ని హైడ్ చేసుకొని తిరుగుతూ ఉంటాం. అంటే ఇదంతా ఎకానమీకి సంబంధించింది కాబట్టి. కానీ విలేజ్ లో అలా ఉండవు, ఓపెన్ గా ఉంటారు. వాళ్ళు ఏ విషయాన్నైనా ఓపెన్ గా చెప్తారు. ఓపెన్ గా ఏ విషయం వచ్చినా, ఒక సమస్య వచ్చినా సరే మొత్తం ఊరంతా స్ప్రెడ్ అయిపోద్ది. అందుకనే విలేజ్ లో ఏదైనా తప్పు చేయాలంటే చాలా భయపడుతూ ఉంటారు. ఎందుకంటే అందరికి తెలిసిపోద్ది, తెలిస్తే పరువు ఎలా పోద్ది, మనం బతకగలమా, తలెత్తుకొని తిరగగలమా, ఇలాంటి అంశాలన్నీ ఎక్కువ ఉంటాయి. ఇలాంటి రియలిస్టిక్ అంశాలన్నింటినీ కూడా డైరెక్టర్ గారు సేకరించి ఆయన అనుభవంతో చేయడం అనేది ఒక గ్రేట్ థింగ్ అండి. అండ్ విలేజ్ని చూపిస్తున్నప్పుడు కూడా మనం సంక్రాంతి వచ్చిందనుకోండి, మనం విలేజెస్కి వెళ్తాం. ఆ విలేజ్ వాతావరణానికి ఎప్పుడు అడాప్ట్ చేసుకుంటాం, బాగా ఇష్టపడతాం. ఆ విలేజ్లో తిరిగేటప్పుడు మనకు పాత అంశాలన్నీ మళ్ళీ మళ్ళీ గుర్తు తెచ్చుకొని, చిన్నప్పటి సంఘటనలను గుర్తు తెచ్చుకొని చాలా సంతోషిస్తూ ఉంటాం. మళ్ళీ అలాంటి మంచి ఫీలు, మంచి అంశాలు, విలేజ్లో జరిగే విషయాలు, అసలు బహిష్కరణ అనేది ఎందుకు జరిగింది, ఎవరి మధ్యలో జరిగింది, అంటే పుష్ప అనే క్యారెక్టర్ ఎందుకు ఇంత వైల్డ్గా బిహేవ్ చేసింది, లేకపోతే దర్శి అనే క్యారెక్టర్ ఎందుకు ఇంత వైల్డ్గా మారాడు. ట్రైలర్లో చూస్తే మంచి లవబుల్గా, మంచి అమాయకంగా కూడా కనిపిస్తున్నాడు, ఆయన చంపడానికి కూడా రెడీ అవుతున్నాడు. ఎందుకు ఇలా చేయాల్సి వచ్చింది అనే మంచి అంశాలన్నీ మా బహిష్కరణలో ఉన్నాయండి. డెఫినెట్లీ అండి, డెఫినెట్ గా మీ బహిష్కరణ చూస్తే అర్థమైపోతుంది అది డెఫినెట్ గా సక్సెస్ అవుతుంది. నిజంగానే మీరు అనుకున్న దానికన్నా బిగ్గెస్ట్ హిట్ అవ్వాలి. అలాగే మీ కెరీర్ కి ఇంకా దానికి ప్లస్ పాయింట్ అవ్వాలి, అందరికి మంచి పేరు రావాలి నిజంగా కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్.